హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వికే వ్లాగ్స్. టుడే 3D బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో మీకు మేకింగ్లో చూపిస్తాము. అవి డిఫరెంట్ సైడ్ బ్యాంగిల్స్ కింద మనం బ్యాంగిల్స్లో వేసుకోవడానికి బాగుంటుంది, అండ్ సింగిల్గా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్యాంగిల్స్, థ్రెడ్, సిజర్, స్టోన్, గ్లూ అండ్ మీకు ఇంకోటి చూపించలేదు, అది గమ్ ప్యాడ్ అండ్ గ్లూ స్టిక్ అని వాటిని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మన ఫ్లాంక్కి ఒక ఫ్లాంక్ కానీ మీకు ఏది కుదిరితే అది మీకు వీలుగా ఉండే దాంతో ఒక 50 లైన్స్ వరకు తీసుకోవాలి. నేను 2 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 50 లైన్స్ తీసుకున్నా. సో 50 లైన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లాంక్ మీద కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఒక 50 లైన్స్ తీసుకుంటే 1 బ్యాంగిల్కి సరిపోతుంది. అండ్ మనం హాఫ్ కింద చేసుకొని పెట్టడం వల్ల మనకి గమ్ అక్కడక్కడ గమ్గా ఒకటి కొంచెం బ్యాంగిల్ అని పర్ఫెక్ట్గా రాదు. అలా కాకుండా ఏకంగా తీసుకుంటే 50 లైన్స్ తీసుకుంటే 1 బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్ 2/6 సైజ్ చేస్తున్నాను. సో దానికైతే 50 లైన్స్ మనకి సరిపోయినాయి. ఫ్లాంక్ మీద కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. మనం గమ్తో అంటించుకొని పక్కన డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం అల్లుకుంటూ వస్తే నీట్గా ఉంటుంది. మీకు ఏ విధంగా కుదిరితే అలా చేసుకోవచ్చు. బట్ నాకైతే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు లోపల బ్యాంగిల్ కనిపించదు. సో నాకు కూడా కొంచెం థిక్గా ఉండి కొంచెం షైనింగ్ అది కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా వస్తుంది అల్లిక పర్ఫెక్ట్గా. ఇలాగా 4 బ్యాంగిల్స్ చేసుకున్నాను. బట్ మీకు 2 బ్యాంగిల్సే అలాగా స్టోన్ అంటించాను చూపిస్తాను. మిగిలిన 2 బ్యాంగిల్స్ వేరే మోడల్ పెడదామని చూస్తున్నాను. సో ఈరోజు ఫ్లవర్ డిజైన్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను గమ్ స్టిక్ అండ్ గమ్ ప్యాడ్ అండ్ గమ్ స్టిక్ మీకు చూపించలేదు అన్నాను కదా, నేను రీసెంట్గానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో నేను B700 గమ్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. దాన్ని ఎలా స్టిక్ చేశానో ఏంటో మీరు చూడొచ్చు. ఇది నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టం, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను ఈ గమ్ స్టిక్ని. సో మనకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు తప్ప దానివల్ల మనకి యూజ్ ఉంది. మన చేతులకి అది గమ్ అంటుకోకుండా అండ్ బ్యాంగిల్కి కూడా ఎక్కువగా గమ్ స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఆ గమ్ డ్రై అయ్యేంత వరకు మనం ఒక మినిమం 6 to 6 అవర్స్ వరకు సైడ్ అదే పక్కన పెట్టేసుకుంటే బ్యాంగిల్స్ నీట్గా డ్రై అయిపోతాయి. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద అంటించడం వల్ల ఏంటంటే చాలా బాగుంటాయి. ఈ సైడ్ బ్యాంగిల్స్ ఓన్లీ గోల్డ్ కలరే తీసుకోకూడదు, ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను అయితే మామూలుగా శాంపుల్గా చేసుకుంటున్నాను. సో అందుకనే గోల్డ్ కలర్ దాని మీద వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కుందన్స్ వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ మీకు యూజ్ చేసి చూపిస్తున్నాను. ఈ షేప్ వచ్చి వాటర్ డ్రాప్ షేప్ కుందన్. ఇందులో మన కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద వైట్ కలర్ యూజ్ చేసుకొని పైన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ కలర్స్తో చేసుకోవచ్చు. థ్రెడ్ ఒక కలర్, స్టోన్ వేరే కలర్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కానీ చాలా టైం మటుకి తీసుకుంటుంది. ఓన్లీ స్టోన్ అంటించడానికి మినిమం 2 బ్యాంగిల్స్కి మినిమం 2 అవర్స్ పట్టేస్తుంది ఈజీగా. బాగా అలవాటు అయితే పర్వాలేదు. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే 2 to 3 అవర్స్ పట్టేస్తుంది స్టోన్ అంటించడానికి, ఓన్లీ స్టోన్ అంటించడానికి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను బ్యాంగిల్స్ అవి చేసేదాన్ని ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టలా. బట్ ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్లో మనం కూడా చేసి పెడితే బాగుంటుందని చెప్పి చేసి పెడుతున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేసి మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా కొత్త మోడల్స్ ట్రై చేసి యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. అంటే ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా సరే, మీకు నచ్చిన ఆర్డర్ అంటే మీకు కావాల్సిన ఏదైనా ఫోటో తీసి సేమ్ ఆ మోడల్ కావాలన్నా నేను రెడీ చేసి మీకు కొరియర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే బిలోలో మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో దానికి కాంటాక్ట్ అవ్వండి.
చూసారా ఫ్లవర్ క్యూట్గా సూపర్గా వచ్చింది, చాలా బాగా కుదిరింది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను 3D ఫ్లవర్దే, ఎప్పుడు సింపుల్గా చేసి ఇచ్చేదాన్ని. సో సింపుల్గానే కాకుండా హెవీగా కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. నెక్స్ట్ నేను ఒక బ్లూ అండ్ గ్రీన్ షేడ్లో బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఎలా చేశాను ఏంటో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నా. ఫైనల్గా గాజుగా ఫినిష్ అయ్యాక లుకింగ్ ఇలా ఉంది లుక్. సో మన బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్లోనే వేసుకోవచ్చు, థ్రెడ్ బ్యాంగిల్స్లోనూ కూడా సైడ్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే సింగిల్ బ్యాంగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదిగండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.